హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సైబర్ సెక్యూరిటీ మీద అండ్ అలాగే ఎత్ క్లాకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ ఛానల్లో ఎక్కువగా సైబర్ సెక్యూరిటీ సంబంధించిన వీడియోస్ అండ్ అలాగే ఎత్ క్లాకింగ్ సంబంధించిన వీడియోస్ అండ్ నెక్స్ట్ టెక్నాలజీ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అలాగే టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్లో డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఏంటిది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖాళీ లైనక్స్ అంటే ఏంటిది, మనం హ్యాకింగ్కి లైనక్స్ని ఎందుకు యూజ్ చేస్తాం. సో ఈ టాపిక్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. సో నేను ఒక చిన్న డెఫినేషన్ చెప్తాను. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ సాఫ్ట్వేర్, ఇట్స్ కమ్యూనికేట్ విత్ హార్డ్వేర్ అండ్ ఎలో అదర్ ప్రోగ్రామ్స్ టు రన్. సో అంటే ఇదేం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ అనమాట. అది కూడా సో ఇదేం చేస్తుందంటే హార్డ్వేర్ తోటి కమ్యూనికేట్ అయ్యి మనకి అప్లికేషన్స్ని అండ్ అలాగే సాఫ్ట్వేర్స్ని ఫైల్స్ని ఎగ్జిక్యూట్ చేసి రన్ చేస్తుంది అనమాట. సో దీన్నే మనం సింపుల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం అనమాట. సో టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి విండోస్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మ్యాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లైనక్స్ అండ్ ఆండ్రాయిడ్, తర్వాత వచ్చేసి యూనిక్స్. సో ఈ విధంగా ఇవన్నమాట మనకి ఎక్కువగా మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్స్ ఏంటో చూద్దాం. సో డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి విండోస్ ఉంది. సో ఇప్పుడు విండోస్ కి డిస్ట్రిబ్యూషన్స్ ఏంటి అంటే విండోస్ ఎక్స్పీ, విండోస్ 7, విండోస్ 8, సో విండోస్ 10. సో ఈ విధంగా అనమాట చాలా టైప్స్ అయితే ఉన్నాయి విండోస్ లో, వాటిని మనం డిస్ట్రిబ్యూషన్స్ అంటాం అనమాట. సో విండోస్ 7 అయితే చాలా పాపులర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి విండోస్ 10 అయితే ట్రెండింగ్ లో ఉంది. సో విండోస్ 8 అనేది అంత హిట్ అయితే అవ్వలేదు. సో వీటిని మనం ఏమంటాం అంటే డిస్ట్రిబ్యూషన్స్ అంటాం అనమాట. సో అండ్ అలాగే నెక్స్ట్ లైనక్స్ కి డిస్ట్రిబ్యూషన్స్ ఏంటి అంటే ఖాళీ లైనక్స్, ప్యారెట్ ఓఎస్, సో బ్యాక్ ట్రాక్. సో ఇవి ఏంటంటే ఖాళీ లైనక్స్ కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. సో వీటిని మనం సింపుల్గా డిస్ట్రిబ్యూషన్స్ అంటాం. అండ్ అలా మ్యాక్ కూడా ఉంటాయి అనమాట. మ్యాక్కి కొన్ని డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్, ఇది కూడా మనకి ఒక ఆపరేటింగ్ సిస్టమ్. దీని డిస్ట్రిబ్యూషన్స్ ఏంటి అంటే మనం మొబైల్లో యూజ్ చేస్తాం. ఫన్ టచ్ ఓఎస్, లాలీపాప్, కిట్ క్యాట్. సో ఇవి వచ్చేసి ఆండ్రాయిడ్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. సో అంటే ఆండ్రాయిడ్లోనే టైప్స్ అనమాట ఇవన్నీ. సో అలా విండోస్లో టైప్స్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్స్ విండోస్ 1, 2, 3, 4, 5 అట్లా. అండ్ అలాగే లైనక్స్లో వచ్చేసి ఖాళీ లైనక్స్, నెక్స్ట్ పారాడైస్. సో ఈ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. సో ఇప్పుడు మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో అర్థమైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ చెప్పాను. నెక్స్ట్ ఇంకా డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఏంటి అనేది చెప్పాను. సో ఇప్పుడు మనం ఖాళీ లైనక్స్కి ఈ మామూలు విండోస్కి మ్యాక్కి డిఫరెంట్ ఏంటో చెప్తాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఖాళీ లైనక్స్ని మనం ఎందుకు హ్యాకింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. సో టోటల్గా అయితే చెప్తాను. సో మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం విండోస్కి లైనక్స్కి డిఫరెంట్ ఏంటో చూద్దాం అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి విండోస్ అనేది ఓపెన్ సోర్స్ కాదనమాట. సో లైనక్స్ ఏంటంటే ఓపెన్ సోర్స్. అంటే ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు లైనక్స్ ఓపెన్ సోర్స్ కాబట్టి మనం ఏం చేయవచ్చు అంటే మనకి నచ్చిన విధంగా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దాని కోడింగ్ అనేది మనకి అవైలబుల్లో ఉంటుంది. ఆ కోడింగ్ని బేస్ చేసుకొని మనకి నచ్చిన విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో లైనక్స్ అంటే సపోజ్గా యాప్స్ అన్ని ఒక సైడ్ ఉంటాయి. లైనక్స్లో మనకి నచ్చలేదు అనుకో, మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వస్తే దాన్ని మనం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి నచ్చినట్టు ఆపరేటింగ్ సిస్టమ్ని చేంజ్ చేసుకోవచ్చు. అదే విండోస్కి అయితే ఆ ఆప్షన్ ఉండదన్నమాట. సో వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో మనం అదే విధంగా యూజ్ చేయాలి. సో మెయిన్ డిఫరెంట్ అంటే ఇదనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి విండోస్కి అంటే అండ్ అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లైనక్స్ అనేది చాలా సెక్యూర్ అనమాట. విండోస్ తోటి, మ్యాక్ తోటి, ఆండ్రాయిడ్, యూనిక్స్ వీటితోటి పోల్చినప్పుడు మనకి లైనక్స్ అనేది చాలా సెక్యూర్ అనమాట. సో ఇది కూడా మనకి మెయిన్ థింగ్ అనమాట. అంటే మెయిన్ డిఫరెన్స్ రెండింటికి. మనకి లైనక్స్లో చాలా డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఆ డిస్ట్రిబ్యూషన్స్లో ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ని ఒక్కొక్క పర్పస్కి యూజ్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మనం ఖాళీ లైనక్స్ని దేనికి యూజ్ చేస్తాం అంటే పెనట్రేట్ టెస్టింగ్కి యూజ్ చేస్తాం. పెనట్రేట్ టెస్టింగ్ని మనం ఏమంటాం అంటే హ్యాకింగ్ అంటాం. సో ఎత్ క్లాకింగ్ అంటాం. సో ఇవన్నీ ఒక టర్మ్ కిందకే వస్తాయి. సో మనం ఖాళీ లైనక్స్ని ఎక్కువ పెనట్రేట్ టెస్టింగ్కి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఖాళీ లైనక్స్ మనం ఒక హ్యాకింగ్ మిషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖాళీ లైనక్స్లో మనకి డిఫాల్ట్గా పెనట్రేట్ టెస్టింగ్ సంబంధించిన హ్యాకింగ్కి సంబంధించిన టూల్స్ అనేవి డిఫాల్ట్గా అయితే ఇన్స్టాల్ అయి ఉంటాయి అనమాట. సో అందుకని మనం అయితే ఎక్కువగా లైనక్స్ అయితే యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే ఎక్కువగా సెక్యూరిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ సోర్స్, మనకు కావాల్సిన టూల్స్ అన్ని అందులో ఉంటాయి. సో దీనికోసం మనం ఎక్కువగా అయితే లైనక్స్ అయితే యూజ్ చేస్తుంటాం. అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఖాళీ లైనక్స్ అనేది ఏ విధంగా వచ్చిందో చూద్దాం, దాని హిస్టరీ. సో ఖాళీ లైనక్స్ అనేది ఫస్ట్ ఏంటంటే బ్యాక్ ట్రాక్ 1 అనమాట. అంటే ఫస్ట్ మనకి 2007లో బ్యాక్ ట్రాక్ 1 అయితే రిలీజ్ చేశారు. సో అదొక డిస్ట్రిబ్యూషన్ కింద. అండ్ అలాగే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్ ట్రాక్ 2 వచ్చింది. బ్యాక్ ట్రాక్ 2 తర్వాత అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ట్రాక్ 3 వచ్చింది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ట్రాక్ 4 వచ్చింది. అండ్ లాస్ట్ 5 వచ్చింది. సో ఇలా బ్యాక్ ట్రాక్ 5 వరకు వచ్చింది. తర్వాత ఏం చేశారంటే ఈ బ్యాక్ ట్రాక్ 1, 2, 3, 4, 5 మొత్తాన్ని మిక్స్ చేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేశారు. అండ్ అలాగే అందులో ఏంటంటే మనకి ఇప్పుడు లైనక్స్లో డెబియన్ అనేది కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ అనమాట. అది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఆ డెబియన్లో ఉన్న కొన్ని ఫీచర్స్ని కూడా ఆ బ్యాక్ ట్రాక్లో యాడ్ చేశారనమాట. యాడ్ చేసి వీటిని అన్నింటిని కలిపి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ చేశారు. దాన్నే ఖాళీ లైనక్స్ అంటాం. ఇది మనకి 2013లో అయితే మనకి లాంచ్ చేశారు. సో టోటల్ ఫీచర్స్ని కలిపి మనం ఖాళీ లైనక్స్ అని చెప్పొచ్చు.
సో కాల్ లైనెక్స్ యూస్ చేసి మనం అయితే చాలా అటాక్స్ అయితే చేయొచ్చు, పెనిట్రేట్ టెస్టింగ్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే కాల్ లైనెక్స్ని ఎక్కువ పోర్టబుల్ డివైజెస్లో యూజ్ చేస్తుంటారు, అంటే చిన్న చిన్న డివైజెస్లో యూజ్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్ మీకు అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాకింగ్కే ఎందుకు కాల్ లైనెక్స్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి విండోస్కి కాల్ లైనెక్స్కి డిఫరెంట్ ఏంటి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీగా ఈ టాపిక్స్ అనేది క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇందులో అయితే కింద ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. అండ్ అలాగే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలంటే కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే నాకు మెసేజ్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను పక్కా. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.